నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నెలసరిలో రక్తం ఎక్కువగా పోతుందా, అమ్మలో విటమిన్ డి లోపం, పుట్టే బిడ్డకు శాపం, టీనేజ్ పిల్లల్లో ఆత్మనున్యత ఎలా పోగొట్టాలి, పిల్లల్లో అసలే జ్వరం, ఆపై ఫిట్స్, ఇంకా హెల్త్ టిప్. నెల నెల సాఫీగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అలాంటి సమస్య. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తమంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలు ఏవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలు, పరిష్కారాల సాయంతో ఎలాంటి ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్నే తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్య లేదు. తరచూ బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతుందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. కొంతమంది స్త్రీలలో చూస్తూ ఉంటాము, అధిక ఋతుస్రావం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి సాధారణం కంటే అధిక అవడం, అంటే సుమారు వాళ్ళకి నెలలో 8-10 రోజులు కూడా అవుతూ ఉంటుంది. ఒకసారి 15 రోజుల పాటు, 20 రోజుల పాటు కూడా అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు పట్టించుకోరు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన చిట్కాలు లాంటివి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది 1-2 నెలల పాటు ఉంటే కనుక పర్వాలేదు. కానీ అది ప్రతిసారి అవుతుంటే, అంటే వీళ్ళకి ఈ నెల 8-10 రోజులు వచ్చింది, మళ్ళీ వచ్చే నెల ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 10-15 రోజులు అవుతూ ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరం. ఎందువల్లనంటే వాళ్ళ శరీరంలో ఏదైతే ఇనుము అనేది, అంటే ఐరన్ ఏదైతే ఉందో ఆ ధాతు తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు చాలా బలహీన పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి 6 grams, అంటే 6 గ్రాముల వరకు వెళ్ళి ఉన్న వాళ్ళని కూడా చూడడం జరిగింది. అప్పుడు వాళ్ళకి ఇంకా రక్తం ఎక్కించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే కాళ్ళు, ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ ఉమెన్, అంటే 40 దాటిన వాళ్ళకి ఇతరత్ర బీపీ లాంటిది ఉన్నప్పుడు కాళ్ళు వాచిపోవడము, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇంకా ఒక్కొక్కసారి హార్ట్ ఎన్లార్జ్మెంట్ జరిగి హార్ట్ ఇతరత్ర ప్రాణాంతక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అధికంగా ఋతుస్రావం అవుతుందో వాళ్ళు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అది కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి అవుతున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలు లాంటివి ఉపయోగపడతాయి. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఫస్ట్ డాక్టర్ని చూపించుకోవాలి, వైద్యం చేయించుకోవాలి. అలా కాకుండా వాళ్ళ శరీరంలో ఏదైతే ఐరన్ డెఫిషియన్సీ లాంటిది, ఇతరత్ర ధాతువులు తగ్గుతున్నప్పుడు ఆహారంలో జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఆహారంలో ఏంటంటే ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకోవడము, అలాగే దంపుడు బియ్యం లాంటివి తీసుకోవడము, మిల్లెట్స్ లాంటివి తీసుకోవడము, రక్తం పెంచే కొన్ని పదార్థాలు ఉంటాయి. అంటే కొంతమంది షోర్వా లాంటివి, అంటే మాంసాహారంలో కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి తీసుకోవడం ద్వారా కూడా, అంటే కొన్నాళ్ల పాటు తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాతబియ్యం, పాల పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి షాల్మలి అనేది మనకు దొరుకుతుంది. ఆ షాల్మలి యొక్క గమ్ ఏదైతే ఉంటుందో దానిని పొడి చేసి దాన్ని తేనెలో కలిపి తీసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ కొంతమంది నీళ్ళలో కలిపి కూడా తీసుకుంటారు, అలా కూడా తీసుకున్నా కానీ పర్వాలేదు. ఇది కాకుండా లొద్దుగా, నేరేడు, మామిడి వీటి యొక్క వేళ్ళని తీసుకొచ్చి దంచి, ఈ దంచిన దాన్ని కషాయంగా కాచి పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా నల్ల తామర మనకి దొరుకుతూ ఉంటుంది. దాని యొక్క ఏదైతే గడ్డలు ఏవైతే ఉంటాయో
అవి పొడి చేసి లేదంటే దాన్ని క్రష్ చేసి దానిని కషాయంగా కాచి ఆ కషాయం పొద్దున్న 30 ml సాయంత్రం 30 ml తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికంటే మంచిగా పనిచేసేది ఏంటంటే షాల్మలి, అది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయడానికి అలాగే ఆపడానికి కొన్ని ఔషధాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రదరాంతక రస్ అని, ప్రదరాంతక లోహం అని, చంద్రకళ రస్ అని కొన్ని ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ సందర్భాన్ని బట్టి, అంటే అశోక శతావరి ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా తీసుకుంటే కనుక ఈ యొక్క సమస్య తగ్గడానికి అవకాశం. ముఖ్యంగా లోహానికి సంబంధించింది, అంటే ఏదైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో అవి చాలా బాగా పనిచేస్తాయి ఆయుర్వేద ఔషధాలు. ముఖ్యంగా ఇందులో లోహాసోమ్ అని, మండూరం అని, అలాగే లోహాలు కూడా చాలా రకాల లోహాలు ఉంటాయి. అంటే 1000 పుటాలు పెట్టింది, 100 పుటాలు పెట్టింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ మెడిసిన్ ఒక హిమోగ్లోబిన్ పెంచడానికి ఒక ఐరన్ క్యాప్సూల్స్ ఏవైతే ఇస్తారో రకరకాలు ఉన్నాయి అందులో కూడా. అయితే ఇవి ఇచ్చినప్పుడు ఆయుర్వేదిక్లో ఒక నెల 1.5-2 నెలలు వాడితే సరిపోతుంది. అది 3 నుంచి 6 నెలలు వాడవలసి వస్తే కనుక. అలాగే ఇవి కూడా భస్మ రూపంలో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అబ్సార్బ్ అవుతాయి. కొంతమంది హార్డ్ స్టూల్స్ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, అందువల్ల వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడరు వాళ్ళు. అప్పుడు ఈ యొక్క ఆయుర్వేదిక్ లోహ భస్మం లాంటివి తీసుకుంటే, అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమస్య కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యలకు బాగా పనిచేస్తాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రబాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణీ దశలో కనిపించే విటమిన్ డి లోపం పుట్టే బిడ్డకు శాపంగా మారుతున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. విటమిన్ డి లోపంతో బాధపడే అమ్మలకు, పుట్టిన పిల్లలకు పెద్దయ్యాక మానసిక సమస్యల బెడద ఎక్కువగా ఉంటున్నట్లు అమెరికాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనం సూచిస్తుంది. మెదడు అభివృద్ధిలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గర్భిణీల్లో విటమిన్ డి లోపమనేది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కుంగుబాటు, బైపోలర్ డిజార్డర్, స్క్రీజోఫ్రేనియా, ఆటిజం, ఏకాగ్రత లోపం, అతి చురుకుతనం వంటి సమస్యల తీరును పరిశోధకులు విశ్లేషించారు. విటమిన్ డి లోపం గల శిశువులకు ముందు ముందు ఏడీహెచ్డీ, స్క్రీజోఫ్రేనియా, ఆటిజం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. విటమిన్ డి తీసుకోవడం ద్వారా వీటిని నివారించుకునే వీలు ఉండడం మంచి విషయం. సాధారణంగా చర్మానికి ఎండ తగిలినప్పుడు శరీరమే విటమిన్ డిని తయారు చేసుకుంటూ ఉంటుంది. సాల్మన్, టూనా వంటి కొవ్వుతో కూడిన చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు వంటి వాటిలోనూ కొంత లభిస్తుంది. ఇప్పుడు విటమిన్ డి కలిపిన పదార్థాలు కూడా లభిస్తున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని చాలా వరకు నివారించవచ్చు. ఇక వెన్నెముకలో లోపాల్ని నివారించేందుకు గర్భిణీలకు ఫోలెట్ మాత్రలను ఇచ్చినట్లుగానే విటమిన్ డి సప్లిమెంట్లను కూడా ఇవ్వడం మేలు చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. బాల్యం నుంచి కౌమారంలోకి వచ్చిన పిల్లల్లో శారీరకంగానే కాదు మానసికంగానూ సమస్యల తాకిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. టీనేజ్లో కొంతమందిలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తే మరికొందరేమో తీరని ఆత్మనున్యతతో కుంగిపోతూ ఉంటారు. ఒంటరిగా గడిపేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. చాలినంత ఆత్మవిశ్వాసం లేకపోవడంతో చదువులు, పరీక్షల్లోనూ అంతగా రాణించలేకపోతూ ఉంటారు. అసలు టీనేజ్ పిల్లల్లో ఆత్మనున్యతకు కారణాలేంటి? దీన్నెలా పోగొట్టాలి? టీనేజ్ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అండ్ అడల్ట్స్ అవ్వే ముందు ఈ మధ్యలో భాగమే టీనేజ్. అటు కంప్లీట్గా అడల్ట్స్ అవ్వరు, అలా అని చిన్నపిల్లలు కారు.
సో ఈ పర్టిక్యులర్ టీనేజ్ అనే దాంట్లో చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఈ ప్రాబ్లమ్స్కి చాలా స్పెసిఫిక్గా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. పర్టికులర్లీ టీనేజర్స్లో ఆత్మన్యూనతకి రీజన్స్ ఏంటి అని అంటే పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అతిగా విమర్శించటం, పేరెంట్స్ కనుక ప్రతి చిన్నదానికి చాలా హై గోల్స్ సెట్ చేయటం, అంటే వాళ్ళ శక్తికి మించిన గోల్స్ సెట్ చేసి అవి అటైన్ అవ్వలేదని చెప్పి వాళ్ళని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేయటం, ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. రెండోది వాళ్ళ గురించి వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేని వయస్సు. సో వాళ్ళ ఎస్టిమేషన్ అబౌట్ దేర్ సెల్ఫ్, అంటే నేను ఇది చేయగలను, ఇది చేయలేను, లేదా ఇది ఉన్నదానికంటే ఎక్కువగా భయంతో ఊహించుకోవటం మూలన. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి టాస్క్స్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేసి సెల్ఫ్ కేర్, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఒక పర్టికులర్ ఒక చిన్న జాబ్ ఇచ్చి అది చేసి దాంట్లోంచి వచ్చే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటం, ఇవన్నీ కనుక చిన్నతనం మన పెంపకంలో కొన్ని లోపాలు ఉంటే అలాంటి వాళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే మరి దీనికి విరుగుడు ఏంటి అని అంటే వాళ్ళు ఏదన్నా పని చేసినప్పుడు, ఏదన్నా అచీవ్మెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా ప్రైజ్ చేయాలి, దాన్ని వ్యాలిడేట్ చేయాలి, దాన్ని గమనించాలి, గుర్తించాలి, తగు మోతాదులో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వాలి. అండ్ వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఏజ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చిన్నగా కొద్దిగా పుష్ చేసి వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోవటం ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో అలాంటి వాళ్ళలో ఏళ్ల తరబడి మెల్లగా సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవుతుంది. ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదన్నా ఒక పర్టిక్యులర్ పని చేసి ఆ పనికి అప్రిసియేషన్ దొరికినప్పుడు మన కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. సో ఇదొక్కటే దానికి సొల్యూషన్. పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడడం, ఆపై జ్వరం రావడం మామూలే, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొంతమంది పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఒకటే కాలిపోతున్నట్లుగా ఉంటుంది. దీనికి తోడు కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ ఉంటారు. నోటి నుంచి నురగ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు, భయాందోళనకు లోనవుతూ ఉంటారు. అసలు జ్వరంతో పాటు ఫిట్స్ ఎందుకు వస్తాయి? ఇవేమైనా ప్రమాదమా? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లోనూ ఫిట్స్ వస్తాయా? పిల్లల్లో ఫిట్స్కు కారణాలేంటి? పిల్లల్లో చాలా అరుదుగా వచ్చే ప్రాబ్లము, మెదడుకు సంబంధించిన ప్రాబ్లము ఫిట్స్. సో ఫిట్స్ ఎందుకు రావచ్చు? ఫస్ట్ జ్వరంతో వచ్చే ఫిట్స్ చాలా కామన్. అవి కొన్ని భయపడాల్సిన విషయాలు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఈజీలీ తగ్గిపోతాయి వయసుతో. మేము రెగ్యులర్ ఫాలో అప్ విత్ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అయిపోతే బెటరే. అదర్ కారణాలు ఏమీ కారణం లేదు, జ్వరం లేదు, ఏమీ లేదు, కానీ ఎందుకు రావచ్చు సార్ అని అడిగితే న్యూ బార్న్ అంటే నవజాత శిశువు పుట్టిన పిల్లల్లో నుంచి పెద్దవాళ్ళల్లో వరకు ఎవరికన్నా కాల్షియం తగ్గినా కానీ, బ్లడ్లో షుగర్ తగ్గినా కానీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మెదడు వాపు అంటే ఇన్ఫెక్షన్, మెదడుకి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయ్యి హై టెంపరేచర్స్ ఉండి పిల్లోడు మగతగా ఉండి లెగలేకపోవడం, బాగా డల్ అయిపోవడం, బాగా తలకాయ నొప్పి అని చెప్పడం, ఇలాంటి సందర్భాలతో కూడా ఫిట్స్ అనేవి రావచ్చు. జ్వరంతో పాటు ఫిట్స్ రావటం ప్రమాదకరమా? 6 నెలల తర్వాత నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో జ్వరం వస్తే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, హైపోథలామస్ అనే పార్ట్ ఉంటుంది, అది కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ఈ వయసు పిల్లల్లో. అలాంటప్పుడు ఫీవర్ వస్తే వాళ్ళు హైలీ సెన్సిటివ్ అయిపోయి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మామూలుగా కళ్ళు తేలేసి బిగబెట్టేశారనుకోండి, ఇట్లా కొంచెంసేపు ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో ఫిట్స్ వచ్చాయి. అలాంటప్పుడు దగ్గరలో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి బేసిక్ టెస్ట్లు అవి చేసుకొని జస్ట్ మీకు ట్రీట్మెంట్ బేసిక్ 3 days వరకు ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. అలాంటివి అంత ప్రమాదకరమైనది కాదు. బట్ జ్వరంతో వచ్చే ఫిట్స్లు కొన్ని ప్రమాదకరమైన ఫిట్స్లు. ఒకటి, మనకు మెదడు వాపు ఉందా లేదా, మెదడు ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సిన సంగతి. అండ్ ఇంకొకటి, ఫిట్స్ ఎంతసేపు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 నిమిషాలు 5 నిమిషాల్లో వస్తే జ్వరంతో పర్వాలా, కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పుకోవచ్చు. కానీ అదే ఫిట్స్ ఒక అరగంట దాకా 40 నిమిషాల దాకా రావడం
సోయలో లేకపోవడం గంట సేపు వరకు, ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే జ్వరంతో వచ్చి ఆ ఫిట్స్లు అంత మంచి రకమైనవి కాదు, కొంచెం భయపడాల్సిన విషయం. సో అలాంటప్పుడు మీరు ఎంబడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా అత్యవసరం. ఫిట్స్ మూలంగా పిల్లల్లో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయి? ఫిట్స్ అనేవి మెదడుకి సంబంధించింది కాబట్టి మెదడు ఇంకా ఏమేమి పనులు చేస్తుంది, మన తెలివితేటలు. ఫస్ట్ అది తెలివితేటలు తగ్గడం ఒక కాంప్లికేషన్ ఉండొచ్చు. పిల్లోడికి అన్నం పెడుతున్నారు లేదా పాలు తాగిస్తున్నారు, సడన్గా కళ్ళు తేలేసి ఇలా బిగబెట్టేశాడు, అప్పుడు ఏమవుద్ది, ఆ పాలు అనేవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఆయాసం రావచ్చు, గుండె మీద ప్రభావం పడవచ్చు, ఊపిరితిత్తుల మీద ప్రభావం పడవచ్చు. అది చాలా ఎమర్జెన్సీ కండిషన్ అవుద్ది, అది కొంచెం చాలా ప్రమాదకరమైందనమాట. అలానే ఆడుకుంటా రోడ్డు మీదకి వెళ్తా ఫిట్స్ అనేవి వచ్చాయి పిల్లోడికి. ఆ టైంలో వాడు రోడ్డు మీద పడిపోతే ఏమన్నా జరగచ్చు. స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు, చేసే టైంలో ఫిట్స్ వచ్చాయనుకోండి, మరి అది కూడా ప్రమాదమే, నీళ్ళల్లో మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ బాబు ఆర్ పాప ఏ కార్యం చేస్తుందో ఆ టైంలో ఫిట్స్ వస్తే దానివల్ల ప్రమాదాలు చాలా సివియర్గా ఉంటాయి. ఇది కాకుండా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, ఎదుగుదల కొంచెం లేట్ అవ్వడం, ఇలాంటి బిహేవియర్ మీద చాలా ప్రభావాలు పడడం, ఇలాంటివి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫిట్స్ అనేవి ఫస్ట్ మనం కాంప్లికేషన్స్ ఉంటాయా లేవా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అందుకోసమే సరైన పరీక్షలు చేసుకోవాలి, పరీక్షను బట్టి ఎందుకు వచ్చింది కారణం అనేది ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉన్నందువల్ల ఫిట్స్ వచ్చింది అంటే కనుక వాళ్ళల్లో పక్షవాతం ఉండొచ్చు, ఇలాంటి సైడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో అవన్నీ చూసుకొని కారణం ఏంటా అనేది మనం వెతుక్కోవడం చాలా అవసరం. దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటి తగ్గేవా, వీటి వల్ల ఇంకా ప్రభావాలు ఏముంటాయి, పరిణామాలు ఏముంటాయి అనేవి మనం కారణం వెతుక్కుంటేనే చెప్పగలం. జ్వరంతో పాటు ఫిట్స్ వస్తున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? జ్వరంతో పాటు ఫిట్స్ రావడం చాలా కామన్ కండిషన్, ఇందాక నుంచి అనుకుంటున్నాం. ఆల్రెడీ చెప్పినట్టు కొంచెంసేపే వచ్చి ఫస్ట్ టైం రావడం లేదా సెకండ్ టైం రావడం అలా అంటుంటే మనం దీర్ఘకాలం ఎక్కువ పరీక్షలు అవసరంలా లాంగ్ టైం ఫిట్స్కి సంబంధించిన అరుకులు కానీ ట్యాబ్లెట్లు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఫిట్స్ ఎక్కువసేపు వచ్చినా కానీ లేదా వేరే రకమైన ఫిట్స్ రావడం లేదా ఫిట్స్ వచ్చి తర్వాత ఎక్కువసేపు సోయలో లేకపోవడం. అండ్ ఇంకొక విషయం, జ్వరం వచ్చి కొంచెం టైం ఇచ్చింది అనుకోండి ఫిట్స్ రావడానికి, మనం జ్వరం టైంలోనే 3 రోజులకు ఒక బిళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం మనం చేయగలుగుతాం. బట్ జ్వరం ఎంబడే అప్పుడే జ్వరం వచ్చి వితిన్ అరగంట పేరెంట్స్కి కూడా తల్లిదండ్రులు తెలుసుకోలేకపోవడం, జ్వరం వచ్చింది అని కూడా తెలియదు, ఎంబడే ఫిట్స్ వచ్చేసాయి అనుకోండి, అలాంటి పిల్లల్లో మనం లాంగ్ రన్ అంటే ఒక 2 సంవత్సరాల వరకు, సంవత్సరంన్నర వరకు ఫిట్స్లకి మందులు ఇవ్వడం అనేది అవసరం. ఏ మందులు ఇవ్వాలి ఏంటి అనేది మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు, వైర్ల పరీక్ష అంటే ఈఈజీ అంటారు అనే టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఫ్యూచర్లో ఎంతకాలం వరకు ఇవ్వాలి, మనం వీడికి మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా ఫిట్స్లు తర్వాత వయసు పెరిగాక కూడా అనేవి కొంచెం మనకు తెలుస్తాయి. సో ఇది ఏ రకమైన ఫిట్స్లు వచ్చాయి, ఎంతసేపు వచ్చాయి, తర్వాత ఎలా ఉన్నాడు, ఎన్నిసార్లు వస్తున్నాయి, జ్వరం రాగానే ఎంతసేపట్లో వస్తున్నాయి, ఇలాంటివి చాలా పారామీటర్స్ మనం చూసుకొని మందులు అనేది 3 రోజులకి పెట్టాలా జ్వరం వచ్చిన టైంలో లేదా కంటిన్యూస్గా వాడాలా అనేది చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్, జ్వరంతో ఫిట్స్ రావడం పిల్లోడి ఆహారం వాడు ఏం తీసుకుంటాడో దాంతో కూడా లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అంటే మన హీమోగ్లోబిన్, మన రక్త శాతం, పిల్లోడి రక్త శాతం బాగా తక్కువగా ఉంది అంటే కనుక ఈ జ్వరంతో ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా హై ఛాన్సెస్ అన్నమాట. సో అందుకే వాళ్ళల్లో బేసిక్ బ్లడ్ టెస్ట్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం, అది చేసుకొని రక్త శాతం ఎంత ఉంది, వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఆకుకూరలు కానీ ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటున్నారా లేదా అని కనుక్కోవాలి. వాళ్ళకి ఐరన్ రిచ్ డైట్ అడ్వైస్ చేయాలి, డైటీషియన్ దగ్గర పంపించాలి, అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి. దానికి తోడు రక్తహీనత కరెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా అవసరం. తరచూ ఫిట్స్ వచ్చే పిల్లలకు చికిత్స ఎలా ఉంటుంది? జ్వరం లేకుండా కూడా ఫిట్స్ వస్తాయా డాక్టర్ గారు అని మీరు అడగచ్చు. జ్వరం లేకుండా కూడా వస్తాయి. దీన్నే పద్దాక వస్తూ ఉంటే మోర్ దాన్ 2 సార్ల కంటే వచ్చింది అంటే కనుక దీన్ని ఎపిలెప్సీ అని పిలువబడుతుంది. సో ఎపిలెప్సీ వచ్చేసరికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు,
లేదా ఫస్ట్ ఈ బాబుకే రావచ్చు. అవి ఫిట్స్ నిద్రలో రావచ్చు. కొందరికి రొలాండిక్ ఎపిలెప్సీ అలా కొన్ని ఉంటాయి, నిద్రలోనే ఫిట్స్ రావచ్చు. ఎటువంటి ఫిట్స్ వస్తున్నాయి, సో వీటికి టెస్ట్లు అనేవి చాలా అవసరం. ఇది కాకుండా ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు కాల్షియం తగ్గడం కానీ, గ్లూకోజ్ తగ్గడం కానీ ఇలాంటివి ఏవైనా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మెదడు ఏర్పడడంలోనే ఏదన్నా చిన్న లోపాలు జన్యుపరంగా ఏమన్నా జరిగితే అలాంటప్పుడు కూడా వాళ్ళకి చిన్నతనం వయసులో ఫిట్స్ బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడే ఎంఆర్ఐ స్కాన్లు, ఈఈజీ టెస్టింగ్స్ ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు ఏ రకమైన ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఎపిలెప్సీ ఏ టైపు అనేది మనం చూసుకుంటే రకరకాల మందులు ఉన్నాయి, అడ్వాన్సెస్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ పిల్లోడికి వయసుకి తగ్గట్టు, ఆ పిల్లోడి ఫిట్స్కి తగ్గట్టు ఏ రకమైన ఎపిలెప్సీ అని మేము పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎంతకాలం వాడాలి ఏంటి అనేది మనం కారణం బట్టి చెప్పగలుగుతాం. పిల్లల్లో జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే టెంపరేచర్ 102 డిగ్రీలు దాటినప్పుడు, ఫిట్స్ ఎంతకీ ఆగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సత్వరమే చికిత్స అందేలా చూడాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రాగి చెంబులో గుప్పెడు తులసి ఆకులు వేసి రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఉదయాన్నే లేవగానే పరగడుపున ఈ నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.